ప్రజా టీవీ తెలుగు న్యూస్. మీకు ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 బాత్రూమ్లు ఉన్నాయి. మేము చూసినప్పుడు 3 కనిపిస్తున్నాయి. అంటే ఈ దిక్కులో ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. సరే, వాటికి డోర్లు ఉన్నాయా? డోర్లు ఇరిపోయినా మొన్న వచ్చిన కార్పెంటర్ వచ్చి చూసుకోమన్నాడు. సరే, ఇప్పుడు మేమేమంటామంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా బాత్రూమ్లు కావాలా? ఎక్స్ట్రా ఏమన్నా బాత్రూమ్ కావాలి? డార్మేటరీ, బుక్స్ అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా? డ్రెస్సులు కానీ, తర్వాత మీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ వస్తున్నాయి? ఏం లేదు కదా, అవి హాస్టల్ కాబట్టి. కొన్ని హాస్టల్ ఇస్తున్నారు కదా మామూలుగా, రెసిడెన్షియల్ అకౌంట్లో, అంటే మమ్మీ అకౌంట్లో పడతాయి. సరే, ఎడ్యుకేషన్ మీ టీచర్స్ బాగా చెప్తున్నారా? బాగుందా ఎడ్యుకేషన్? ఫుడ్ టైం టు టైం పెడుతున్నారా? వాటర్, మినరల్ వాటర్ ఇస్తున్నారా? మామూలు ఆర్ఓ ప్లాంట్. ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు? బాత్రూమ్స్, డార్మేటరీ. ఇక్కడ స్కూల్లో కొన్ని విషయాల్లో అయితే అన్ని విషయాలు బాగున్నాయి. ఫుడ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు. కాకపోతే మౌలిక వసతుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ మనకు 16 మాత్రమే ఉన్నాయి. పిల్లలు మనకు 435 మంది ప్రజెంట్ ఉన్నారు. 450 నుంచి తగ్గుతూ వచ్చింది, 435 ప్రజెంట్. కాకపోతే 16 బాత్రూంలో ఉండడంతో ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాన్ని సొసైటీకి తీసుకెళ్లడంతో సొసైటీ వాళ్ళు కూడా 1 lakh రూపీస్ శాంక్షన్ చేశారు. 2-3 రోజుల్లోనే మనము 6 టాయిలెట్స్ని కూడా నిర్మించబోతున్నాము. అదేవిధంగా స్కూల్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి, ఇబ్బందికరమైన ప్రతి వాతావరణం గురించి పై అధికారులందరికీ తీసుకెళ్ళాము. అదేవిధంగా అందరూ కూడా మంచిగా స్పందించారు. ప్రతి పని కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నాను. సార్, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మంత్రివర్యులు ఇక్కడ జరిగిన సమావేశంలో బాత్రూమ్ విషయం కానీ, క్లీనింగ్ పర్పస్ కానీ మీరు ఈ విషయం తెలియపరిచారా స్థానిక ఎమ్మెల్యేకి? ఆల్రెడీ ఈ విషయం గురించి మేడమే విజిట్ చేసినారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు. వీటికి సంబంధించిన ఇంజనీరింగ్ కూడా పంపించి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తామనేసి నోట్ చేసుకుని కూడా వెళ్ళారు. అది విదిన్ ఫ్యూ మంత్స్ లేదా ఫ్యూ డేస్లో సాల్వ్ అవుతుందని కూడా మేము భావించాము. వీటి మీద అయితే మాకు పూర్తి నమ్మకం ఉంది. నీటి కొరత ఏమి లేదా సార్? ఆహార విషయంలో కానీ నీటి కొరత విషయం అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి బాగుంది. మనకు సపరేట్గా బోర్ ఉంది. దాంతోపాటు స్థానికంగా వచ్చే వాటర్ కూడా మేము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటర్ అనే విధానం ఉంది. అండ్ రీసెంట్గా గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ప్రతాప్ రెడ్డి సారు అండ్ తాతారెడ్డి సారు మాట్లాడు వాళ్ళు వచ్చి ఆర్ఓ ప్లాంట్ కూడా సెట్ చేశారు. విదిన్ 2-3 రోజులు ఆల్రెడీ సెట్టింగ్ కూడా అయిపోయింది. 90%, 10% విదిన్ ఫ్యూ డేస్లో కంప్లీట్ చేసి ఫిల్టర్ వాటర్ కూడా పర్మనెంట్గా పిల్లలకు అందించబోతున్నాం. ఇప్పుడు వర్కింగ్ స్వీపర్స్ ఎంతమంది ఉన్నారు సార్? మన 450 మందికి కాను, పిల్లలకు కాను. సార్, యాక్చువల్లీ మనకి స్వీపర్ కమ్ స్కావెంజర్ అనేది ఒకరు ఉన్నారు సార్. మనకి గతంలో అయితే 2 ఉండేవాళ్ళు, స్వీపర్ ఒకరు, స్కావెంజర్ ఒకరు. కానీ కోర్టు కేసెస్ వాళ్ళు ఉండడం వల్ల సొసైటీ మన స్కూల్లోనే కాదు మొత్తం స్కూల్ అన్నింటిలో ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి అది కూడా ఇంకా 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. యథావిధిగా గతంలో ఎలా ఉందో అలాగే స్కూల్ రన్ అవుతుందని కూడా మన సొసైటీ వాళ్ళు తెలియజేశారు. ఉపాధ్యాయులు ఉన్నారు సార్ ఇక్కడ? మనకి 17 మంది ఉన్నారు సార్ టీచర్స్. నాన్ టీచింగ్ వాళ్ళు 5 మెంబర్స్. అండ్ కుకింగ్ అనేది మన క్యాటరింగ్ ఉంటుంది. అవును.